ఈ సినిమా రంగంలో మీరు బాగా పాపులర్ రచయిత, అట్లా అసలు సినిమా రంగంలో ఆర్టిస్టులు ఇది రచయితలు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడున్న పరిస్థితులు నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా బాగానే ఉండదంట. రైటర్స్కి బాగానే ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు పర్వాలేదు. బట్ 4-5 ఉన్నారట అట్లా రైటర్స్ అంటారు వాళ్ళు, నా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు. ఓకే, 4-5 రైటర్స్ మాత్రం బాగా తీసుకుంటున్నారు. కొంచెం మామూలుగా ఉన్న రైటర్ కూడా ఆ రోజుల్లో మాకు ఇచ్చేదానికన్నా 20 times 30 times ఎక్స్ట్రా ఇస్తున్నారు 20 times అని చెప్తున్నారు. మేబీ కరెక్ట్. ఎందుకంటే నాకు ఈ మధ్య శేఖర్ కమ్ముల పిక్చర్ చేశాను కదా, అవును, అసలు ఊహించిన రెమ్యూనరేషన్ ఇచ్చాడు. అసలు నాకు తెలియదు ఇంత రెమ్యూనరేషన్ ఉంటుంది. నిజమా? అసలు ఆశ్చర్యంగా ఉంది. మీరు కొన్ని విషయాలు అమాయకంగా చెబుతున్నారా లేకపోతే అసలు ఏమిటా అని నాకు అంటే ఒక చీకట్లో గబుక్కున వెలుగులోకి వచ్చాయి కదండి. 25 years వరకు నేనేం చేయలేదు. స్టోర్ రూమ్ ఫెయిల్ అయిన తర్వాత ఏం పిక్చర్ చేయలేదు కదా. ఆఫ్టర్ 20 years మళ్ళీ ఈ పిక్చర్ చేశాను. ఇది శేఖర్ దత్తు కూడా బాగా ఇచ్చాడు డబ్బులు. దత్తు కూడా ఇంకోటి ఎవరు దత్తు కమ్ముల ఇంకో పిక్చర్ ఏదో చేశాను. మృగరాజు చిరంజీవి కూడా మంచి డబ్బు ఇప్పించాడు. ఓకే, పర్సనల్గా ఇప్పించాడు. ఓకే, ఈ 3 సినిమాల్లో సరిగ్గా ఆడకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. కొంత అంటే ఈ సినిమాల్లో సక్సెస్ని బట్టే విజయానికి 7 మెట్లు రాసిన మీరు ఫెయిల్ అవటం ఏంటి? అంటే నేను డైరెక్ట్ చేయలేదు ఈ 3 సినిమాలు. డైరెక్టర్స్ ఆర్ డిఫరెంట్. స్టోరీస్ కూడా నావి కావు. ఓకే, ఎవరిదో స్టోరీ, ఎవడో డైరెక్టరు, స్క్రిప్ట్ రైట్, ఓన్లీ స్క్రిప్ట్, అదే స్క్రీన్ ప్లే చేయటం ఫస్ట్ పాయింట్. ఓకే, నేను చేసింది ఇప్పుడు కన్నడలో ఏమవుతుందో తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలిసినప్పుడు చెప్పగలను. అది కూడా ఫెయిల్ అయ్యి, అది ఫెయిల్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే అందరూ కొత్త ఆర్టిస్టులు, చిన్న సినిమా అంటున్నారు, రూమ్లో జరిగేసి. అది అంటే మీరు జనరల్గా మరీ ఓవర్ రిస్క్ చేయరు అనమాట ఈ లెక్క. ప్రొడ్యూసర్కి నష్టం కదండి. రిస్క్ చేస్తే మళ్ళీ మీకు నష్టం, ప్రొడ్యూసర్కి నష్టం. అందరూ కొత్త 2 సినిమాలు ఫెయిల్యూర్ ఇచ్చిన డైరెక్టర్ కదా నేను. అందువల్ల ఎక్కువ ముద్ర ఎక్కువ ఉంటుందండి. మిగతా సక్సెస్ అంతా పక్కా పోతుంది. 1-2 సినిమాలు ఫెయిల్ అవగానే యాజ్ ఎ డైరెక్టర్ 2 తీస్తే 2 ఫెయిల్ అయినాయి కదా. యాజ్ ఎ రైటర్గా చాలా హిట్ అయినా కూడా మీకు డైరెక్షన్ మీద బాగా కోరిక లేదే? అలా ఏం లేదు. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా నేను కన్నడలో సినిమా తీసాను, హిట్ అయింది అనుకోండి, ఓటమి నీ అంతిమ గమ్యం కాదు, ఫుల్ స్టాప్ పెట్టకు, కామా పెట్టు, మళ్ళీ కంటిన్యూ చేయను ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇది ఫెయిల్ అయింది అనుకోండి, నువ్వు ఫెయిల్ అయిన చోట నీ శక్తి లేనప్పుడు అనవసరంగా మళ్ళీ దాని గురించి ట్రై చేయకు అని పెట్టచ్చు. ఈ 2 స్టేట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి రెడీగా. ఏది హిట్ అయితే ఒకలా ఇస్తాను, ఫెయిల్ అయితే ఇంకోలా ఇస్తాను. రైట్. అంటే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు ఇవన్నీ ఇప్పుడు జనం బాగా చదువుతున్నారండి. ఎట్లా? నాకు అంతవరకు తెలియదు కానీ నా పుస్తకం విజయానికి 5 మెట్లు అయితే దాదాపు 2 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. 2 crores, 2 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయింది. 2 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయింది. ఇదే రికార్డ్. అలాగే అదేది మన లోయ నుంచి శిఖరానికి కూడా ఒక 40,000 ఎంత పోయింది. ఓకే, 2-3 పుస్తకాలు బాగా అంటే జనం చదువుతున్నాను. పోవటం అంటే జనం అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని టచ్ చేసేది ఏదైనా ఉంటే బాగా చదువుతున్నారు. అదర్వైజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ టచ్ చేసి దాని నుంచి ఎలా బయటపడాలో చెప్తే చదువుతారు. అది వాళ్ళ హృదయాన్ని టచ్ చేసే పరిస్థితి ఉండాలి. సో అంటే పూర్తిగా నవల చదవటం అనేది తగ్గిపోయిందని అనుకోక్కర్లేదు. నవలు కానీ లేదా పుస్తకాలు చదవటం. చెప్పాను కదా నేను ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ఇచ్చాను కదా, 3,000కి దిగిపోయింది. కానీ బట్ ఇది పర్లేదండి. కొంత ఇప్పటికి అది ఎప్పటికీ రన్నింగ్ ఇదే ఉంటుంది కదా. అది కూడా స్టేల్ అయిపోయిందండి. కోపం తగ్గించుకోవటం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా, ధైర్యంగా ఉండటం ఎలాగా, భయం పోగొట్టుకోవడం, ఇవే సబ్జెక్టులు కదా. అయిపోయినాయి మాకు కూడా. గతంలో ఇప్పుడు డేనియల్ ఇంగ్లీష్ లో సడన్గా మర్చిపోయాను. కార్నిగిల్, డేనియల్ కార్నిగిల్. అవును, అవే రాసేది. మేము కూడా రాసేది అవే. దాదాపు కొంచెం తెలుగు టైస్ట్ చేసి రాస్తాం. అండ్ అట్లా ఈ మాట వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న. మీరు రాసిన నవల్లో కొన్ని ఎక్కువ ఇంగ్లీష్ నుంచి కూడా దాదాపు ఒక 5-6 పుస్తకాలు ఇంగ్లీష్ నుంచి కాన్స్పిరేషన్, నుంచి ట్రాన్స్లేషన్ కాదు, ఇన్స్పిరేషన్. 4-5 పుస్తకాలు యాజ్ ఇట్ ఈజ్గా ప్రార్థన లాంటి సినిమాలు, అది పుస్తకాలు ఇంగ్లీష్లో ఫేవర్ అనే పుస్తకం ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్చి కొంచెం అటు ఇటు చేసినాయి 4-5 పుస్తకాలు. అంటే అలా చేయొచ్చండి. కాపీ రైట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్. అదే పుస్తకం యాజ్ ఇట్ ఈజ్గా చేస్తే కాపీ రైట్ ఉంటుందండి. మనం పూర్తిగా మార్చేసేస్తే అక్కర్లేదు. అంటే ఆ పుస్తకాలు ఎందుకు చేశానంటే ఆ పుస్తకాలు అంతకన్నా బాగా నేను రాయలేను. అవే బాగున్నాయి అనేది. ఆ పుస్తకం తెలుగు పాఠకులకు చెప్పాలి. అవి కూడా ఒక లక్ష్యం కదా. 3 books అనుకుంటుంది నాకు తెలిసినందులో.